నమస్తే 99 టీవీకి స్వాగతం. ఎన్నో ఆశలు అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2025-2026 బడ్జెట్ని ప్రవేశపెట్టారు. యాజ్ యూజువల్గా ప్రతిపక్షాలు ఇది అంకెల గారడి మసిపూసి మారడిగా చేశారంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎన్డీఏ పక్షాల పార్టీలు ఈ బడ్జెట్ ఇది ప్రజా బడ్జెట్ అని చెప్పి కితాబిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 50,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. దీనికి సంబంధించి ఏ రంగాలకు ఎటువంటి కేటాయింపులు ఇచ్చారు, ఈ బడ్జెట్ వల్ల తెలుగు రాష్ట్రాలకు వనగూరిందేంటి, అండ్ ఈ బడ్జెట్ తర్వాత వస్తున్న పొలిటికల్ రియాక్షన్స్, వీటన్నిటి మీద విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. సో ఈ బడ్జెట్ అలాట్మెంట్స్ గురించి చెప్పండి. ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది ఈ బడ్జెట్లో ఉన్న కేటాయింపులు ఎకనామిక్ టార్గెట్స్, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి అనుగుణంగా ఉన్నాయా అన్నది క్వశ్చన్. మొత్తం ఎలకేషన్లన్నీ మీరు నెట్లో దొరుకుతాయి, నేను చెప్పాల్సిందే ఉన్నది. మీకు ఆన్లైన్లో కొడితే బడ్జెట్ ఎలకేషన్స్ అని కొట్టండి, గూగుల్లో దొరికిపోతాయి. అగ్రికల్చర్కి ఎంత, ఇరిగేషన్కి ఎంత, ఎడ్యుకేషన్కి ఎంత, హెల్త్ ఎంత అని. అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్, విత్ యువర్ పర్మిషన్. ఫిగర్స్ వల్ల కాదు మీరు చెప్పేది వినండి. ఇప్పుడు మనకు ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు చేరుకోవటానికి అవసరమైనటువంటి కేటాయింపులు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఆర్థిక వృద్ధి వికసిత భారత్ సాధించాలి అంటే 8% వృద్ధి రేటు ఉండాలి. ఎకనామిక్ సర్వే చెప్పింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో 6.4% ఉంటుందని అంచనా. మొదటి 6 నెలలకు 6% ఉంటుందని అంచనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ 2025-26లో 6.38 to 6.8% ఉంటుంది అంచనా. కానీ మనం సాధించాల్సింది వికసిత భారత్ లక్ష్యానికి 8% సాధించాలి. ఈ 8% వృద్ధి రేటు సాధించాలి అంటే బడ్జెట్లో కేటాయింపులు పెరగాలి. ఆ కేటాయింపులు ఆ స్థాయిలో పెరగాయాలి. ఇప్పుడు 50 లక్షల కోట్లు కేటాయించారు అని మన ఫిగర్ చూస్తాం. కానీ వాస్తవంగా జీడిపిలో భాగంగా చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇట్ వాజ్ 14.6% ఆఫ్ జీడిపి. ఇప్పుడు అది 14.2% ఆఫ్ జీడిపికి పడిపోయింది. అంటే జాతీయ ఆదాయంలో భాగంగా చూసినప్పుడు టోటల్ సైజ్ ఆఫ్ ద బడ్జెట్ మనకు లిటిల్ కాస్తంత స్వల్పంగా తగ్గింది తప్ప పెరగలేదు. ఇందులో మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటే రియల్ సైజ్ ఆఫ్ ద బడ్జెట్ వాస్తవంగా తగ్గింది. అంటే ఇది ఎక్స్పాన్షన్, ఎకనామిక్ ఎక్స్పాన్షన్కు అనుగుణమైన కేటాయింపులు లేవు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే బడ్జెట్ సైజ్ ఇస్ అన్ ఇండికేషన్ ఆ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుందా లేదా అని. తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్ సైజ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్స్తో, లాస్ట్ ఇయర్ రివైజ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలతో పోలిస్తే కూడా ఇది ఈవెన్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ పెరగలేదు. నాకు గుర్తున్నంతవరకు లాస్ట్ ఇయర్ సైజు అరౌండ్ 47 lakh crores అనుకుంటాను. ఈ ఇయర్ అది అరౌండ్ 50 lakh crores పెరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ స్టిల్. సో అందువల్ల మొదటి పాయింట్ ఏంటంటే ఆర్థిక లక్ష్యమైన 8% వృద్ధి రేటు సాధించటానికి అవసరమైన ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది ఉందా అనేది క్వశ్చన్. దానికి నేను ఇచ్చినప్పుడు మీకు ఫిగర్స్ 14.6% ఆఫ్ జీడిపి నుంచి 14.2% ఆఫ్ జీడిపికి పడిపోవడమే లేదు అన్నదానికి ఒక ఇండికేషన్. ఇక రెండవది ఏంటంటే ఇందులో లక్ష్యాలు చెప్పినప్పుడు జ్ఞాన్ అని చెప్పారు. మీకు గరీబ్, యూత్, అన్నదాత, నారీ శక్తి అని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నదాతే తీసుకుందాం. అగ్రికల్చర్ షేర్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ 16% చేరుకుంది, అంటే స్వల్పంగా పెరిగింది. అలాగే అగ్రికల్చర్ పైన ఆధారపడే శ్రమశక్తి ఇది 41% నుంచి అరౌండ్ 46% పెరిగింది. అంటే 41-42 ఆ ప్రాంతంలో నుంచి 46% పెరిగింది. అంటే జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే వ్యవసాయం వాటా పెరిగింది. శ్రమశక్తిలో ఎంతమంది వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు అంటే అది కూడా పెరిగింది. పెరిగినప్పుడు మరి వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయా అనే క్వశ్చన్ మనకు వస్తుంది. మీకు లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్ 2024-25లో
3,76,720.41 3,76,720 కోట్లు 0.41 పక్కకు పెడదాం. 3,76,720 crores అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు. ఈ బడ్జెట్లో 3,71,687.35 crores అంటే 3,71,687 కోట్లు. మీరు లాస్ట్ ఇయర్ ఏమో 3,76,700 3,76,720 crores అయితే అది ఇప్పుడు 3,71,687 అంటే అరౌండ్ ఒక 5,000 కోట్ల పైచలకు తగ్గిపోయింది మీరు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కు. నేను మీకు ఫిగర్స్ ఇచ్చాను. జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే అగ్రికల్చర్ వాటా పెరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ శ్రమశక్తిలో భాగంగా చూస్తే అగ్రికల్చర్ వాటా పెరిగింది. అలాంటప్పుడు ఎలకేషన్స్ పెరగాల వద్దా? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తోంది, మా జ్ఞాన్ లక్ష్యం గనక గరీబ్ యూత్ అన్నదాత నారీ శక్తిలో అన్నదాత చాలా కీలకం గనక పెరగాలి. కానీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కు పెరగకపోగా కాస్తంత తగ్గింది. మీకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది 15,864 కోట్ల గుర్తున్న వరకు. ఎందుకంటే బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో ఈ ఫిగర్స్ ఏవీ లేవు. మీకు ఈ ఫిగర్స్ అన్నీ కూడా బడ్జెట్ అంటే గ్లాన్స్ను బడ్జెట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూడాలి. అందువల్ల సబ్జెక్ట్ కరెక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గ్లాన్స్ త్రూ ద స్టాటిస్టిక్స్. సో 15,864 crores నుంచి 12,242 crores పడిపోయింది. అంటే ఇక్కడ కూడా మీకు క్లియర్గా మీకు దాని ఎలకేషన్ తగ్గాయి. అలాగే ఫుడ్ సబ్సిడీస్కు మీరు లాస్ట్ టైం 2,05,000 crores ఖర్చు పెడితే ఈసారి 2,03,000 crores ఖర్చు పెట్టారు. ఫెర్టిలైజర్ సబ్సిడీకి కూడా కంపారిటివ్లీ మీకు తగ్గాయి. నాకు గుర్తున్న 3,411 crores అనుకుంటాను. సో ఒక మాటలో చెప్పాలంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కేటాయింపులు తగ్గినాయి, ఫుడ్ సబ్సిడీస్ తగ్గినాయి, ఫెర్టిలైజర్ సబ్సిడీస్కి తగ్గినాయి. మీకు ఈవెన్ పల్సెస్ పెద్ద ఎత్తున ఆత్మనిర్భరత 6 ఏళ్లలో పల్సెస్లో భారీగా ఆత్మనిర్భరత సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. దానికి కేటాయింపులు ఎంత 1,000 crores కూడా లేవు కేటాయింపులు. అందువల్ల పెద్ద పెద్ద మాటలు చెప్తే ఉపయోగం పడదు. పల్సెస్కి మీకు ఒకవైపు ఏమో కేటాయింపులు అరౌండ్ 1,000 crores చేశారు. పైగా ఇటీవల పల్సెస్ ఇంపోర్ట్స్ పైన డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ అనుమతించారు. మొజాంబిక్ లాంటి ప్రాంతంలో పండేటువంటి ఆఫ్రికా దేశాల్లో పండే పల్సెస్ తూర్దాల్ లాంటివి మన దేశంలోకి ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా వచ్చి పడేలా ఉన్నాయి. అందువల్ల మీకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కు కాంక్రీట్ ఫిగర్ చెప్పాను 3,76,720 crores 3,71,000 మీకు 687 crores. అలాగే మీకు అంగన్వాడీ దానికి కూడా మీరు చూసుకుంటే దానికి కూడా కేటాయింపులు తగ్గాయి. మీకు పిఎం పోషన్ అంటారు. సో దానికి కూడా మీకు కంపారిటివ్లీ ఇది ఎలకేషన్స్ తగ్గాయి. ఈవెన్ ఎడ్యుకేషన్ హెల్త్ కూడా లాస్ట్ టైం బడ్జెట్ ఎస్టిమేట్స్తో పోలిస్తే రివైజ్ ఎస్టిమేట్స్లో తగ్గాయి. ఈసారి కాస్తంత పెరిగినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎడ్యుకేషన్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఒక 14,000 కోట్లు లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగాయి. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో 11,000 కోట్లు కోత విధించారు. అందువల్ల ఇప్పుడు ఎంత కోత విధిస్తారో తెలియదు. సో ఇలా ఓవరాల్గా ఎక్స్పాన్షన్ నది అంటే ప్రభుత్వము పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇచ్చేటువంటి విధంగా లేనప్పుడు వికసిత భారత్ లక్ష్యమైన ఆర్థిక వృద్ధిని ఎలా చేరుకోవాలి? ఎందుకంటే గత కొన్నేళ్లుగా మనం తీసుకుంటే ఇది 2021 నుంచి కూడా ఓవరాల్ టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ తగ్గుతూ వస్తుంది. ఇది ఇవాళ ట్రెండ్ కూడా కాదు. మీకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా బడ్జెట్ సైజ్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే నినాదాలు బాగానే ఉంటాయి, జ్ఞాన నియాదని మాకు ఇది లక్ష్యం అది లక్ష్యం అని. దానికి యాక్చువల్గా కేటాయింపులు ఏంటి అనేది పాయింట్. ఇప్పుడు మీకు ఉమెన్కి స్కీమ్స్ ఉన్నాయి, మీరు నారీ శక్తి అని చెప్పారు, బేటీ బచావ్ బేటీ పడావ్ పెరిగిందో ఎలకేషన్ చూడండి మీరు పెరగలేదు. ఈవెన్ మీకు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా అరౌండ్ 86,000 crores కేటాయించారు. సో దానికి కూడా గణనీయంగా ఏమీ పెరగలేదు. అందువల్ల ఓవరాల్గా ఇంకా నేను కేటాయింపులన్నీ మీకు ఇంకా చూసే టైం లేదు. వాస్తవంగా ఆ ఫిగర్స్ అన్నీ చూస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్గా చెప్పగలను. ఎందుకంటే ఏ రంగానికి లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చారు, రివైజ్ ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చారు,
ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ మామూలు ఎక్సైజ్ కాదు. వీటిని మరింత వివరంగా లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది. కానీ స్థూలంగా చూసినప్పుడు ఓవరాల్గా బడ్జెట్ సైజు పెరగలేదు, దానికి తగ్గట్టుగా వివిధ రంగాల్లో ఉండేటువంటి కేటాయింపులు కూడా పెరగలేదు. పెరిగినప్పుడు పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్స్పాన్షన్ లేనప్పుడు అది ఏ రకంగా ఎకానమీని ముందుకు తీసుకెళ్తుంది. పోనీ ప్రైవేట్ సెక్టార్ ఏమైనా పెరుగుతుందా అంటే మీకు ఫిగర్స్ చెప్తే పబ్లిక్ ఎక్స్పెండిచర్ 17% పెరిగితే 12% హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ప్రైవేట్ సెక్టార్ది 6% పెరిగింది. అందువల్ల ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు. పబ్లిక్ ఎక్స్పెండిచర్లో ఒక రకమైన స్టాగ్నేషన్ ఉన్నప్పుడు ఏ రకంగా ఆర్థిక వృద్ధి సాధిస్తాం? ఒకటి ఈ బడ్జెట్లో తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలని ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ మిడిల్ క్లాస్కి ఇచ్చారు. అది దానివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది అని ఒక నమ్మకం. నిజమే, అది కాదని ఎవరన్నారు. 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటిది అది మొత్తం కన్జంప్షన్గా మారకపోయినా అది కొంత ఇన్వెస్ట్మెంట్గా, కొంత సేవింగ్స్గా, కొంత కన్జంప్షన్గా మారుతుంది. సో ఆ రకంగా కన్జంప్షన్ పెరిగి డిమాండ్ పెరిగి కాస్త మీకు ఊపు రావటానికి అవకాశం ఉంది. కానీ కీలకమైన రంగాలు అగ్రికల్చరు, రూరల్ డెవలప్మెంటు లాంటి రంగాలు, సోషల్ సెక్టార్ లాంటి రంగాలకు మీకు రైతు సంక్షేమం కొరకు, మహిళా సంక్షేమం కొరకు పెట్టాల్సినటువంటి రంగాల్లో వృద్ధి లేకుండా ఎకనామిక్ గ్రోత్ లక్ష్యాలు సాధించలేము. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 37% ఆఫ్ ఇండియన్ చిల్డ్రన్ ఆర్ స్టంటెడ్, అంటే ఉండాల్సినంత ఎత్తు ఉండడం లేదు. అండర్ వెయిట్ చిల్డ్రన్ కూడా చాలా ఎక్కువ మంది. కానీ మనం పిఎం పోషణకు నిధులు కేటాయించారా అంటే లేదు. ఇప్పటికీ కూడా కొన్ని లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ లేవు, మీకు అక్కడ కనీస సదుపాయాలు, తాగునీటి సదుపాయం కూడా లేదు. మరి అలాంటప్పుడు ఒక 37% ఆఫ్ ద చిల్డ్రన్ స్టంటెడ్గా ఉండి మా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ లాంటి సదుపాయాలు లేనప్పుడు భారీ పుష్ రావాలి ఈ స్కీమ్కు. ఒకప్పుడు దీన్ని ICDS అనేవాళ్ళు, ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇప్పుడు పిఎం పోషణ్ అంటున్నారు. ఈవెన్ ప్రధానమంత్రి కిసాన్ నిధి అని ఉంది, దానికి కూడా కేటాయింపులు ఏం పెరగలేదు. అందువల్ల కేటాయింపులు పెరగకుండా మన నినాదాలు ఇస్తే దాని ప్రయోజనం ఉండదు. ఒక్కచోట కాంక్రీట్గా గ్రోత్కు ఇంపిటస్ ఇచ్చేటువంటిది ఏంటంటే మిడిల్ క్లాస్కి ఇచ్చినటువంటి భారీ ట్యాక్స్ రిలీఫ్. దానికి పొలిటికల్ ఫ్యాక్టర్స్ కారణం, అంటే రాజకీయ పరిణామాలు. లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ 63 సీట్లు దెబ్బతినడం, ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న చోట తమ సపోర్ట్ బేస్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలు కావడం. ఇప్పుడు ఓటర్ సర్వే కూడా తీస్తే లేటెస్ట్గా మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిన్నది అని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో కూడా తేలింది. అందువల్ల గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని ఒక పొలిటికల్ ఫ్యాక్టర్ రీజన్ రీత్యా మిడిల్ క్లాస్కు ఒక భారీ రిలీఫ్ ఇచ్చారు. ఏ కారణం రీత్యా ఇచ్చినా మనం ఆహ్వానించాలి. డెమోక్రసీలో పొలిటికల్ రీజన్తో ఇవ్వడం నేరమేం కాదు. కానీ బియాండ్ దట్ ఇప్పుడు రాష్ట్రాల కేటాయింపులు తీసుకుంటే మీరు లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కేటాయించిన దానికి యాక్చువల్గా చూసుకుంటే 1,12,000 కోట్లు తగ్గాయి. 90,000 crores సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో తగ్గితే ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్లో కూడా 22,000 crores తగ్గాయి. లాస్ట్ ఇయర్ 2024-25లో 1,200 crores రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు రాలేదు. అందువల్ల ఇది రాష్ట్రాలు దేశంలో అభివృద్ధి పైన పెరుగుతున్న వ్యయంలో 60% రాష్ట్రాలు పెడతాయి. సో అందువల్ల మీకు రాష్ట్రాలకు అంత భారీ ఎత్తున సెంట్రల్ ట్రాన్స్ఫర్ తగ్గితే ఆటోమేటిక్గా రాష్ట్రాలు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పైన పెట్టగలిగేటువంటి సామర్థ్యం కూడా కోల్పోతాయి. అందువల్ల ఇది దిస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఈ ఎకనామిక్ గ్రోత్ ఇప్పుడు సెకండ్ క్వార్టర్లో 5.4%, ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ కూడా 3.3% పెరుగుతుంది. సో గ్లోబల్ ఎకానమీ పెరగకుండా మన ఎక్స్పోర్ట్స్ పెంచలేము. ఎక్స్పోర్ట్ చాలా మందొకటిగా పెరుగుతున్నాయి. వాణిజ్య లోటు $38 బిలియన్ చేరుకుంది. ట్రంప్ ఎఫెక్ట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది గ్లోబల్ పరిస్థితులు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, క్యావటిక్గా ఉన్నాయి. ఎందుకంటే గ్లోబలైజేషన్ పోయి జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది, జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగిపోయాయని. ఇలాంటి టైంలో అటు ఎక్స్పోర్ట్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ సాధ్యం కాదు. ప్రైవేట్ సెక్టార్ లెడ్ ఎకనామిక్ గ్రోత్కు ప్రైవేట్ సెక్టార్ ఆశించిన స్థాయిలో తోడ్పాటు ఇవ్వలేకపోతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు పెరగడం లేదు. వాళ్ళ ప్రాఫిట్స్ పెరిగినా దే ఆర్ నాట్ ప్లవింగ్ బ్యాక్ ది ప్రాఫిట్స్ ఇంటూ మీకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు లేదు అని వాళ్ళని అడిగితే ప్రైవేట్ కన్జంప్షన్ సరిగా లేదు, కొనేవాళ్ళు లేనప్పుడు మేము ఏం చేయాలని వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వము ఒక ఫిస్కల్ ఎక్స్పాన్షనరీ స్ట్రాటజీ అంటారు,
అంటే ద్రవ్యపరమైన విస్తరణ వ్యూహం. అంటే బడ్జెట్ తాను ఖర్చులు పెంచి చేయాలి. ఖర్చులు పెంచాలంటే ఆదాయాలు పెంచాలి. ఆదాయాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మీరు మిడిల్ క్లాస్కి ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి పరిష్కారం ఏంటంటే బిగ్ కార్పొరేట్స్ పైన, సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేయగలగాలి. ఆ సాహసానికి పొలిటికల్ విల్ ఉండాలి. అది చేయలేనప్పుడు నీకు రిసోర్సెస్ రావు. సూపర్ రిచ్ అండ్ బిగ్ బిజినెస్ వేయకపోతే యూ కెనాట్ ఇంక్రీజ్ ద ట్యాక్స్ జీడిపి రేషియో. అందువల్ల ట్యాక్స్ జీడిపి రేషియో పెరగకుండా ప్రభుత్వం దగ్గర వనరులు ఉండవు. వనరులు లేకుండా ఫిజికల్ ఎక్స్పాన్షన్ సాధ్యం కాదు. అందువల్ల మీకు నినాదాలు బాగుంటాయి, అల్టిమేట్గా హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ను సాధించడానికి కావలసిన భూమిక లేదు. ఇది ప్రతి బడ్జెట్ తర్వాత బ్రహ్మాండంగా ఉందని అందరూ చెప్తారు. రియాలిటీ ఏంటి? మరి ఎందుకు గ్రోత్ పెరగడం లేదు? ఎకనామిక్ గ్రోత్ పెరగలేదు అనేది ప్రభుత్వ లెక్కలే కదా, నా లెక్కలు కావు కదా. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగగలిగే ఒక స్ట్రాటజీ అనేది ఈ బడ్జెట్లో మనకు కనిపించలేదు. రైట్ సార్, ఈ బడ్జెట్ మీద ప్రతిపక్షాల ఆరోపణల గురించి ఒకసారి మాట్లాడదాం సార్. ఢిల్లీ ఎన్నికలు మరో 5 రోజుల్లో జరగబోతూ ఉన్నాయి అండ్ నవంబర్లో బీహార్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. నిర్మలా పద్దులో బీహార్కి సంబంధించి కీలకమైన హామీలు కాదు, ప్రకటనలు చేశారు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు, బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్కు ఆర్థిక సహాయం, బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం, ఐఐటి పట్నాను కూడా విస్తరిస్తామని హామీ, బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు అని చెప్పేసి. అండ్ హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు సార్, ఢిల్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి, ఢిల్లీలో విద్యాధికులు అలాగే ఉద్యోగస్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ 12 లక్షల వరకు ఇచ్చారు అనేది. అంటే ఎన్నికల దృష్ట్యా రాజకీయ ప్రయోజనాల కోసం యూనియన్ బడ్జెట్ను మోదీ గవర్నమెంట్ ప్రకటించింది అనేది ఆరోపణ. ఏ ప్రభుత్వమైనా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా చేయదు. చేయడం నేరం కాదు. వాణిజ్య ఏ ప్రయోజనాలు ఆశించేయాలి? మరి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఆశించేయాలన్నా? కామన్ సెన్స్ క్వశ్చన్ అండి. ఏ పార్టీ అయినా డెమోక్రసీలో రాజకీయ ప్రయోజనాలు ఆశించే చేస్తుంది. అది దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఇది యూనియన్ బడ్జెట్ కదా సార్, అన్ని రాష్ట్రాలకు సమానంగా అన్ని రాష్ట్రాలు సమానంగా ఎక్కడ ఏ బడ్జెట్లో ఎక్కడ ఉండవు, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ప్రపంచంలో మీకు అమెరికా బడ్జెట్ తీసుకోవాలి, అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయా? మీరు ఎక్కడ ఉండవు. అన్ని రాష్ట్రాలు సమానంగా ఎట్టుంటాయి? అన్ని రాష్ట్రాలు సమానంగా ఎకనామిక్ గ్రోత్లు లేవు కదా. బీహార్కి ప్రత్యేకంగా ఇచ్చారు. మీకు అర్థం కావట్లేదు. మీరు అది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసి మాట్లాడకూడదండి. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో అన్నీ ఉండవు. ఇప్పుడు అట్లాంటి ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఉపాధి హామీ పథకాన్ని నిధులు ఉండవా? అది చెప్పండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పిఎం కిసాన్ నిధులు ఉండవా? జీరోనా? తెలంగాణ ఆంధ్రాలో పిఎం పోషణ్ నిధులు ఉండవా? తెలంగాణ ఆంధ్రాలో మీకు జాతీయ రహదారులకు ఉండవా? లేవని ఎట్లంటారండి నిధులు? మీకు ఇప్పుడు పైన చూస్తే అది అలా అనిపిస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో స్పెషల్గా పేర్కొన్న వేరు, మీరు నిధులు లేకపోవడం వేరు. మీరు నిధులు లేకుండా ఎట్టి బస్సులో ఉండవు. ఇప్పుడు మీరు చూడండి, రైల్వే లైన్లు ఉండవా? రైల్వే ప్రాజెక్ట్ ఉండవా? మీకు డీటెయిల్ తీసి చూడండి. మీరు డీటెయిల్ చూడకుండా మాట్లాడితే అలాగే ఉంటుంది ఎవరైనా. సో అందువల్ల మీకు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ ఇస్ లిమిటెడ్ ఫర్ 1 hour, ఎంతో 1.5 hours ఉంటుంది. అందులో ప్రతి రాష్ట్రానికి ఏమి ఇచ్చారో చెప్తారండి ఎక్కడన్నా? సాధ్యం. ప్రత్యేకంగా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక సహజంగానే బీహార్ను ఎంఫసైజ్ చేసి చెప్తారు అని చెప్పి మిగతా రాష్ట్రాలకు ఏమీ రాదని కాదు. ఏమీ రాదకుండా ఉండే ప్రసక్తే లేదు. మీకు ఏ రాష్ట్రానికి ఏమీ రాకుండా ఎందుకుంటుంది? 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఉంటాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు చదివినట్లు బీహార్లో వెస్టర్న్ కోస్ట్ ఇరిగేషన్ కెనాల్ కావచ్చు, ఐఐటి పాట్నా కావచ్చు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మీరు చదివింది ఏంటంటే ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చారు. ఈవెన్ పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ కూడా కేటాయించారు. ఇలా స్పెసిఫిక్గా అదనంగా కొన్ని ప్రాజెక్టులు కేటాయించవచ్చు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో. కానీ దాన్ని బట్టి మనం బీహార్కి మొత్తం ఇచ్చేశారు, వేరే రాష్ట్రాలకు ఇవ్వలేదని అనలేరు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు, ఒక ఢిల్లీకి వర్తిస్తుంది, అది తెలంగాణకు వర్తించదా? ఆంధ్రప్రదేశ్కి వర్తించదా? కానీ స్పెషల్గా తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఏంటి అని డాక్యుమెంట్ మొత్తం చూస్తే క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాలి. అనుమానం లేదు. బడ్జెట్ డాక్యుమెంట్ డీటెయిల్గా చదవండి, కామెంట్ చేయడం అనేది అర్థం లేని ఆర్గ్యుమెంట్. సో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో లేనంత మాత్రం ఇవ్వలేదు అని కంక్లూజన్ రాలేము. స్పెషల్గా పేర్కోలేదని మాత్రమే చెప్పగలం. సో మీరు అలా అంటే ఏ స్టేట్ నుంచి బీహార్, అస్సాం తప్ప ఏ రాష్ట్రం చెప్పలేదు. ఉత్తరప్రదేశ్ చెప్పిందా? మీరు మధ్యప్రదేశ్ చెప్పిందా? కర్ణాటక చెప్పింది. ఈవెన్ ఢిల్లీ చెప్పలేదు కదా. ఆ మాటకైతే ఢిల్లీలో ఎన్నికలు ఢిల్లీ చెప్పారా? బీహార్ ఒక్క రాష్ట్రం, అస్సాం ఒకటి చెప్పారు. అది కేరళ చెప్పారా? తమిళనాడు చెప్పారా? మహారాష్ట్ర చెప్పారా? గుజరాత్ చెప్పారా? ఏ రాష్ట్రం చెప్పారండి? అన్ని రాష్ట్రాలు చెప్పరు. అది తెలియక రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి కూడా మాట్లాడతారు. కానీ మనం తెలిసిన వాళ్ళు అలా మాట్లాడకూడదు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో ప్రతి స్టేటు ఎప్పుడూ మెన్షన్ చేయరు.
ఏ బడ్జెట్లో మెన్షన్ చేయరు. నేను ఇప్పటికి 30 ఏళ్ళుగా బడ్జెట్ చూస్తున్నా. నో బడ్జెట్ టాక్స్ అబౌట్ ఎవ్రీ స్టేట్. అది రాంగ్ నోషన్. రాజకీయ నాయకులు మాట్లాడతారు, వాళ్ళకి తెలియక కాదు. హరీష్ రావుకి తెలియదా ఈ విషయం? లేదా హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, అన్ని జిల్లాల పేర్లు చదివిండా? ఆదిలాబాద్కి ఇంత ఇచ్చిన, ఆసిఫాబాద్కి ఇంత ఇచ్చిన, ములుగుకి ఇంత ఇచ్చిన, కరీంనగర్కి ఇంత ఇచ్చిన, పెద్దపల్లికి ఇంత ఇచ్చిన చెప్పిండా? చెప్పలే కదా. 33 జిల్లాల పేర్లు చెప్పిండు హరీష్ రావు బడ్జెట్లో, నాకు చెప్పండి. అందువల్ల వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూను, వాళ్ళ నరేటివ్ను చెప్పడానికి చెప్తారండి. మన జర్నలిస్టులుగా మనం మాట్లాడేటప్పుడు అలా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. ప్రత్యేకంగా బీహార్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్కి ఇచ్చిన కొన్ని ప్రాజెక్టులను బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో ప్రస్తావించారు. అలా కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్స్ ఎలకేట్ చేయొచ్చు, కానీ నేను బీహార్కి ఇవ్వలేదని అంటలేను. బీహార్ ఖచ్చితంగా ఇచ్చారు, కానీ తెలంగాణ ఆంధ్రాకి ఏమీ ఇవ్వలేదంటే కరెక్ట్ కాదు. స్పెషల్ ప్రాజెక్టులు ఇవ్వకపోవచ్చు, స్పెషల్ ప్రాజెక్టులు ఎలక్షన్లు ఉన్న చోట ఇస్తుంటారు. రైట్ సార్. ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చిన కేటాయింపులు సార్ ఒకసారి చదువుతాను ప్రేక్షకుల కోసం. ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 డిసెంబర్ 24 వరకు 3685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్లో పలు కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు 5936 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు 12157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 3295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186. అన్ని రాష్ట్రాలకు ఉంటాయండి, అది అర్థం లేని ఆర్గ్యుమెంట్. అన్ని రాష్ట్రాలకు ఉంటాయి. ఆరోగ్య వ్యవస్థ తెలంగాణకు ఉండదా, మహారాష్ట్రకు ఉండదా? జీరో బడ్జెట్ అగ్రికల్చర్ తమిళనాడుకు ఉండదా, కేరళకు ఉండదా అండి? అది అమాయకత్వం అండి. విశ్లేషణ చేసేటప్పుడు అది మరి మీకు ఎవరిచ్చారో ఫిగర్స్ కానీ అన్ని రాష్ట్రాలకు ఉంటాయి అవి. ఇప్పుడు బడ్జెట్ అన్నప్పుడు ఇప్పుడు మీకు అర్థంగా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్లో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఉండదా అండి? ఉంటుంది సార్. అది కామన్ సెన్స్ అండి. అది మీకు ఇవన్నీ చదివితే ఆంధ్రప్రదేశ్కి ఏదో ప్రత్యేకంగా ఇచ్చారు నేను ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే, మీరు ఇవన్నీ చదివితే ఏమని భావన కలుగుతుంది పాఠకునికి, ప్రేక్షకునికి? ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఇచ్చారా అని భావన కలుగుతుంది. అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు. అది ప్రతి రాష్ట్రానికి ఉంటుందండి. మీకు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆరోగ్య వ్యవస్థ తెలంగాణకు ఉండదా? నేషనల్ హెల్త్ మిషన్ ఉంది, నేషనల్ రూరల్ హెల్త్, NRHM, అది తెలంగాణ అమలు కాదా? ఇప్పుడు అంగన్వాడీ ఉంది, అది సెంట్రల్ స్కీము, తెలంగాణ అమలు కాదా? తెలంగాణ అంగన్వాడీ లేవా? మహారాష్ట్ర అంగన్వాడీ లేవా అండి? ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇచ్చారంటే ఎట్లా? అది మనకు ఇది అవగాహన రాహిత్యంతో చేసే ఆర్గ్యుమెంట్. దాంతో మన రాంగ్ పొలిటికల్ నరేటివ్ పోకూడదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇవన్నీ చదివితే ఏమనిపిస్తారంటే చూసేవాడికి, చూడనబ్బా ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఇచ్చారు, తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అంటారు. అది నాలాంటి వాడు ఉండగా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటి? ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం అనేది కేంద్ర ప్రాజెక్ట్ ఉంది, దానికి కేటాయింపులు ప్రత్యేక మొత్తం కేంద్రమే పూర్తి చేయాలి కదా. కేటాయింపులు ఎక్కడ ఉన్నాయి? నాకు వచ్చిన డౌట్ సార్, ఎక్కడ అమరావతి ప్రస్తావన లేదు. అమరావతికి అది ఎలా తెలుస్తుంది? మన డాక్యుమెంట్లు చూడండి, చెప్పలేదు. నాకు ఆ సామర్థ్యం లేదండి. నిన్న అన్ని డాక్యుమెంట్లు చదవకుండా నేను కామెంట్ చేసే అవకాశం నాకు లేదు, నేను చేయను. ఎందుకంటే అది మీరు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ చూసి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఒకవైపు చెప్తూనే అమరావతికి ఏమీ లేదు అని నాకెట్లా తెలుస్తుంది? అది అర్బన్ డెవలప్మెంట్లోకి వెళ్ళి అమరావతికి ఏమైనా ఉన్నదో చూడాలి, అర్బన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ చూడాలి. నాకు ఉందా లేదు, ఎవరైనా ఉంటే చూడండి. ఇట్ టేక్స్ టైం అండి. మనం బడ్జెట్ దేరే ఇవన్నీ దొరకవు, సమాచారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మినిస్ట్రీ ఎలకేషన్స్. ప్రతి మినిస్ట్రీ ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ కొన్ని ఎలకేషన్స్ ఉంటాయి కదా, ఆ అర్బన్ డెవలప్మెంట్ బుక్ ఇంతలా ఉంటుంది. అందులోకి వెళ్ళి అమరావతికి ఏమి ఇచ్చారు, వైజాగ్కి ఏమి ఇచ్చారు చూడాలి. ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఉండకుండా ఉండే ప్రసక్తే లేదు. మీకు ప్రతి దానికి ఉంటుంది, కానీ ప్రత్యేకంగా కేటాయించారా లేదు. ఇప్పుడు మీరు విశాఖ మెట్రోకు ప్రత్యేకంగా కేటాయించారు, విజయవాడ మెట్రోకు ప్రత్యేకంగా కేటాయించారని చెప్పలేము. కానీ మీకు ప్రతి డిపార్ట్మెంట్కు ఆయా శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఉంటాయి. మేము మా ఫిషరీస్ ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, ఎందుకు ఉండదండి? గ్రామీణాభివృద్ధి తెలంగాణకు ఉండదు, గ్రామీణాభివృద్ధిలో. అందువల్ల బడ్జెట్ని విశ్లేషించే పద్ధతి అది కాదు. బడ్జెట్ విశ్లేషించే పద్ధతి ఏంటంటే ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారనేది ఆ డాక్యుమెంట్లు చూడండి, చెప్పలేము. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఆధారంగా మనకు కంక్లూజన్ రాలేము. అంటే చాలామందికి ఉండే డౌట్, నాకు కూడా ఉండే డౌటు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. 50,65,000 కోట్లు, సో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి కేంద్రం ఖర్చు పెట్టే డబ్బు ఖర్చు. సో ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
దాంట్లో ఇచ్చారు ఎలా సమకూరుతుంది? ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో ఇచ్చారు కదా, ట్యాక్సెస్ ధర ఎన్ని వస్తాయని. ఆ ఫిగర్ గూగుల్ కూడా వస్తాయి, నేను చెప్పేది ఉంది. అవి క్లియర్గా చెప్పారు కదా, డైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, అవన్నీ ఉన్నాయండి. బడ్జెట్ ఫిగర్స్ ఉంటాయి, నాకు అన్ని గుర్తుండకపోవచ్చు కదా. మీకు అన్ని మీకు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చెప్పారు ఎక్కడి నుంచి వస్తాయని. అలా మీరు ఫిజికల్ డెఫిసిట్ ఎంతో చెప్పారు, 4.8% ఫిజికల్ డెఫిసిట్ ఉంది అంటే అర్థం ఏంటి, ఖర్చు కన్నా ఆదాయం కన్నా ఖర్చు కొంత కాస్త ఎక్కువ ఉంది. 4.8 అంతమంది ఎక్కడికి వెళ్ళి సమకూరుస్తారు అన్నదానికి కూడా ఉంటుంది. మీకు ఆ ఫిగర్స్ అన్నీ ఇప్పుడు ఇమీడియట్గా నాకు గుర్తులేవు, కానీ మీకు ఇప్పుడు ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు వసూలైనాయి. ఈసారి కాస్త పెరిగినట్టుంది. మీకు లాస్ట్ ఇయర్ ఎంత వసూలైంది, ఈ ఇయర్ ఎంత వసూలైంది కూడా ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో చెప్పారు అవన్నీ. సో అందువల్ల దానికి అనుమానం ఏముంది, 50 లక్షల కోట్లు పన్నుల ద్వారా, పన్నులేతర మార్గాల ద్వారా ప్రభుత్వం నిధులు వస్తాయి కదా, ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా, అవన్నీ బడ్జెట్ డాక్యుమెంట్లు ఉంటాయి. అప్పుల ద్వారా 24%, ఇన్కమ్ ట్యాక్స్ 22%, జిఎస్టీ అండ్ ఇతర పన్నులు 18%, కార్పొరేషన్ ట్యాక్స్ 17%, పన్నేతర ఆదాయం 9%, కేంద్ర ఎక్సైజ్ పన్ను 5%, కస్టమ్స్ పన్ను 4%, రుణేతర పెట్టుబడులు 1%. ఇది సరే, ఇప్పుడు నేను సెర్చ్ చేశాను. అదే చెప్పేది అన్నీ ఉంటాయండి. మనం ఫ్యాక్ట్స్ అనేది మీకు బడ్జెట్ డాక్యుమెంట్ చూస్తే, ఫైనాన్స్ స్పీచ్ చూస్తే దొరికిపోతుందండి. రైట్ సార్. అని ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైం అనుకుంటా 12 lakhs వరకు నో ట్యాక్స్. అంటే డెఫినెట్గా ఇది ఇటీవల కాలంలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో ఇవ్వలేదు. ఇప్పటివరకు ఏంటంటే ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్లో, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్కి ఏది వర్తించదు. న్యూ ట్యాక్స్ రెజీమ్లో 7 లక్షల వరకు నో ట్యాక్స్ ఉంది. దాన్ని ఇప్పుడు 12 lakhsకు చేశారు. సో మీకు సాలరీడ్ వాళ్ళైతే ఇంకో 75,000 పెరుగుతుంది, అంటే స్టాండర్డ్ డిడక్షన్ యాడ్ అవుతుంది. సో అందువల్ల 12 lakhs సాలరీ ఎంప్లాయీస్ అయితే 12,75,000 వరకు మీకు ఏ ట్యాక్స్ ఉండదు. సో ఇది ఒక సిగ్నిఫికెంట్, అంటే 7,75,000 నుంచి 12,75,000 సాలరీ వాళ్ళకు, నాన్ సాలరీల వాళ్ళకు 7 lakh నుంచి 12 lakh పెంచారు. ఇది మ్యాసివ్ ఇంక్రీజ్. ఇంత పెద్ద ఐటీ రిలీఫ్ ఎప్పుడు ఇటీవల కాలంలో అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో అందువల్ల ఇది డెఫినెట్గా ఆహ్వానించాల్సింది, అనుమానమే లేదు. ఇట్స్ ఎ వెల్కమ్ చేంజ్. ఎందుకంటే మిడిల్ క్లాస్ కన్జంప్షన్ తగ్గిపోయింది అనే విమర్శ వస్తుంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ వసూలు అవుతుంది. ఈ లెక్కలను నేను అనేకసార్లు ఇక్కడే కూర్చొని చెప్పాను కూడా. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 25% పెరిగితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10.4% పెరిగింది. ఈ 6 monthsలో తీసుకున్న ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్ తీసుకున్న పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగింది. అందువల్ల మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా 15% ఎక్కువ వసూలైంది. అందువల్ల డెఫినెట్గా మధ్యతరగతికి రిలీఫ్ కావాలనే దాంట్లో దర్ ఇస్ ద లార్జర్ కన్సెన్సస్, అంటే పొలిటికల్ కన్సెన్సస్ ఉంది. ఈవెన్ కార్పొరేట్ రంగం కూడా అంగీకరిస్తుంది. ఎందుకంటే ఎకనామిక్ డిమాండ్ ఆర్ ఎకానమీలో డిమాండ్ లేకపోవడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. అంటే ఎంప్లాయ్మెంట్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ఇప్పుడు కార్పొరేట్ ప్రాఫిట్ 22.34% ఉంటే ఎంప్లాయ్మెంట్ 1.5% పెరిగింది. కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో విపరీతంగా పెరుగుతున్నాయి. మీరు 2003లో 2.1% ఆఫ్ జీడిపి ఉంటే, నిఫ్టీలో లిస్ట్ అయిన 500 కంపెనీల ప్రాఫిట్స్ 2.1% ఆఫ్ జీడిపి ఉంటే, ఈ 2024లో అది మీకు 4.8% ఆఫ్ జీడిపికి పెరిగింది. సో కార్పొరేట్ ప్రాఫిట్స్ ఇంత విపరీతంగా పెరుగుతున్నప్పుడు వాళ్ళ ట్యాక్సెస్ ఏమో వాళ్ళు కట్టడం లేదు, మధ్యతరగతి ఏమో ఎక్కువ ట్యాక్సెస్ కడుతున్నారన్న చర్చ చాలా కాలంగా నడుస్తుంది. అందువల్ల ఈసారి 1,00,000 కోట్ల వరకు మిడిల్ క్లాస్కు రిలీఫ్ ఇస్తూ ఒక భారీగా డిసిషన్ తీసుకున్నారు. దీంతో పాటు టీడీఎస్, టీసీఎస్ దాంట్లో కాస్త చేంజెస్ ప్రకటించారు. ఈవెన్ సీనియర్ సిటిజన్స్కు ఇచ్చేటువంటి డిడక్షన్ 50,000 నుంచి 1,00,000కు పెంచారు. ఇలా కొన్ని మైనర్ ఇతర చేంజెస్ ఉన్నాయి. బహుశా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ను తీసివేస్తారనుకుంటా. ఎందుకంటే న్యూ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ పెడతామన్నాడు, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం రాబోతుంది. బహుశా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కు మంగళం పాడతారు. ఇక ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజిమే ఉంటుంది. ఇందులో రిబేట్స్, ట్యాక్స్ రేట్స్ కూడా మార్చారు. ఒకప్పుడు మీకు 3 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉంటే ఇప్పుడు దాన్ని 4 lakh చేశారు. రేటింగ్స్ కూడా పెంచారు. ఇదివరకు 25% ట్యాక్స్ రేట్ లేదు, ఇప్పుడు 25% కొత్తగా ఏర్పాటు చేశారు. 4 to 8 lakh 5%, 8 to 12 lakh 10%, 12 to 16 lakh 15%, 16 to 20 lakh 20%, 20 lakh to 24 lakh 25%, అబౌవ్ 24 lakh అయితే 30% ఇచ్చారు. అంటే ఈవెన్ మీకు అంతకుముందు 30% ట్యాక్స్ 15 lakh ఇన్కమ్లో ఉంటే
ఇప్పుడు 24 lakh ఇన్కమ్ ఉంటే తప్ప 30% ట్యాక్స్ పడదు. 24 దీనివల్ల 12 lakhs లోపు వారికి ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు రిబేట్ ఉంటుంది. 12 lakh దాటితే రిబేట్ ఉండదు. వెళ్ళి మీకు 12,10,000 ఉన్నా కూడా యూ టు పే ద ట్యాక్స్ ఫర్ ద 12 lakhs. కానీ చిన్న డౌట్ సార్, ఇక్కడ 12 lakhs వరకు నో ట్యాక్స్ అన్నాం కదా సార్, మరి ఇదేంటి 4 to 8 అంటే 5%, మీకు 8 to 12 4 lakh వరకు 10%? ట్యాక్స్ ఉండదు. 4 to 8 5% ఉంటుంది, అంటే 20,000 ట్యాక్స్ ఉంటుంది. 8 to 12 10% అంటే 40,000 ఉంటుంది, అంటే 12 lakh ఉన్న వారికి 60,000 ట్యాక్స్ పడుతుంది యాక్చువల్గా. దానికి ప్రభుత్వము 87A అనుకుంటా సెక్షన్, అది రిబేట్ ఇస్తుంది. అంటే లోయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకు రిబేట్ ఇస్తుంది. అంటే ఆ 60,000 రిబేట్ ఇస్తుంది కనుక 12 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. మీకు 12,50,30,000 ఉందనుకోండి మీ ఇన్కమ్, మొత్తం కట్టాల్సిందే. మళ్ళీ 4 to 8 5% కట్టాల్సిందే. అప్పుడు మీరు 12,30,000 ఉందనుకోండి, 12 lakhs 60,000 కట్టాలి. ఆ 30,000 పైన 5% కట్టాలి. అంటే అందులో 60,000 5% అంటే 1,500 అవుతుంది. 61,500 కట్టాలి. 12,75,000 అనుకుంటా సార్, ఇంతకుముందు మీరు చెప్పారు. అది 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్, అది సాలరీ క్లాస్కి మాత్రం. అది సాలరీ క్లాస్కి మాత్రము స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంటుంది, అందరికీ ఉండదు. సో ఏదున్నా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అప్ టు 12 lakh వరకు 60,000 ట్యాక్స్ పడినా అది ప్రభుత్వం రిబేట్గా ఇస్తుంది, అందువల్ల ట్యాక్స్ పడదు. ఒకవేళ ఆ 12 lakh దాటితే అనివార్యంగా మొత్తం కట్టాల్సిందే. మళ్ళీ మీకు ఆ 4 to 8%లో 5% కట్టాల్సిందే, 8 to 10% 12 మీకు 10% కట్టాల్సిందే. అందువల్ల ఇది 12 per 1000 అంటే మీకు నెలకు ₹1,00,000 ఇన్కమ్ ఉంటే ఒక సాలరీ మిడిల్ క్లాస్కు ట్యాక్స్ పడదు. అంతకన్నా ఎక్కువ ఉంటే పడుతుంది. మీకు ఈవెన్ 18 lakh ఇన్కమ్ ఉన్నా కూడా అరౌండ్ 70,000 మిగులుతుంది కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ వల్ల. 25 lakh ట్యాక్స్ ఇన్కమ్ ఉంటే ₹1,10,000 మిగులుతుంది. అందువల్ల డెఫినెట్గా మీకు 18 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 30% ట్యాక్స్ ఆదా అవుతుంది. మీకు 25 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 25% ట్యాక్స్ ఆదా అవుతుంది. అందువల్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో డెఫినెట్గా ఒక మ్యాసివ్ రిలీఫ్ మాత్రం ప్రభుత్వం ఇచ్చింది, అందులో అనుమానం లేదు. రైట్ సార్. ఈ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలుగుంటికి కోడలు కదా సార్, ఈ గురజాడవారి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పి దాంతో స్టార్ట్ చేశారు సార్. అది ఏముందండి, బడ్జెట్లో చాలాసార్లు చెప్తుంటారు. అందుకెందుకు ఈవెన్ తమిళ్ స్కాలర్ గురించి కోట్ చేశారు. ఇది కామన్, చాలామంది తత్వవేత్తలు కోట్ చేస్తారు, కవులు కోట్ చేస్తారు. కాస్త బడ్జెట్ స్పీచ్ ఆసక్తికరంగా ఉండటానికి చేస్తారు తప్ప దానికే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ వాల్యూ ఉంటుంది. ఓకే. అండ్ నిన్న మోదీ పార్లమెంట్ ఆవరణలో లక్ష్మీ స్తోత్రం కూడా చదివారు కదా సార్. అది ఏముంది, అట్లా ప్రశ్నే ఉంది. అంటే అది ఏదో ఒక హింట్ ఇవ్వాలని చెప్పారా ఏంటి అనేది నా ప్రశ్న. అంతే, హింట్ ఇవ్వచ్చు, దానికేముంది. దాంట్లో మనం ఏకి పీకి ప్రశ్నలు వెతకలేము. ఏముంది అందులో లక్ష్మీ చదివితే సంతోషమే కదా, తప్పే ఉంది. రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ సార్ ఇది. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ Nirmala Sitharaman ji for presenting a pro-people and progressive budget. This budget reflects the vision for a Viksit Bharat under the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji. It prioritizes the welfare of women, the poor, youth and farmers while also identifying 6 key sectors for growth over the next 5 years. The budget marks a significant step towards national prosperity. It serves as a comprehensive and inclusive blueprint, promising a prosperous future for our country. Additionally, it brings tax relief for the middle class, the backbone of our country's economy. I welcome this budget అని చెప్పి సహజంగా ఆల్రెడీ మనం అనుకున్నాం కదా సార్, కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా, ఐ మీన్ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాయి. కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం డ్రీమ్ బడ్జెట్ ఇది అని చెప్పారు. కాదు ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి అంటూ ఉన్నారు. హరీష్ రావు కూడా ఢిల్లీ బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ని రూపొందించారు, కానీ తెలంగాణకు ఎస్పెషల్లీ ఏమి స్పెషల్ గ్రాంట్స్ ఏమీ లేవు అని చెప్పి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఈ రియాక్షన్స్ ఏముందంటే పొలిటికల్ రియాక్షన్, నా రియాక్షన్ ఏముంటుంది, రియాక్షన్ రాజకీయ పార్టీ అలాగే రియాక్ట్ అవుతాయి. ఏముంటుంది, నేను నాలాంటి వాళ్ళు సబ్జెక్ట్ లేకుండా రియాక్ట్ కాడు, దానిపైన రియాక్ట్ కావాల్సిన అవసరం నాకు లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ స్టాండ్ చెప్తారు, వాళ్ళు ఏదన్నా స్పెసిఫిక్గా మాట్లాడితే దానిపైన నేను రియాక్ట్ కాగలుగుతాను. కానీ సాధారణ జనరలైజేషన్, అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా
వాళ్ళు ఏమైనా మాట్లాడితే దానిపైన నేను ఎందుకు వ్యాఖ్యానించాలి, నాకేం వస్తాం అండి. Right, నేనేమన్నా ఉంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మొత్తం మీకు గణాంకాలతో సహా చెప్పాను కదా. ఏది మాట్లాడినా గణాంకాలతో మాట్లాడాలి తప్ప జనరల్ స్వీపింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.